మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతుంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి. మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3 ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే ఇది నిర్ధారణ అవుతుంది. దీంతో బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులలో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా ఆ తర్వాత స్థానం క్యాన్సర్ది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ను నయం చేసే ఇంజెక్షన్ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇది 3 నెలలలో క్యాన్సర్ని నయం చేస్తుందని చెబుతున్నారు. చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు గత ఏడాది అక్టోబర్లో 5 క్యాన్సర్ రోగులకు CAR-T థెరపీ ఇంజెక్ట్ చేశారు. ఇది 3 నెలల్లో క్యాన్సర్ను నయం చేసినట్లుగా హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెప్పారు. గత నవంబర్లో 5 క్యాన్సర్ బాధితులకు CAR-T ఇంజెక్షన్ చేసినట్లు, ఈ చికిత్స పొందిన ఆ పేషెంట్స్ అందరూ క్రమంగా రికవర్ అవుతున్నట్టుగా హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకున్న ఆ బాధితులకు సంబంధించిన ప్రతి చర్యలను వెల్లడించారు. అంతేకాదు ఆ క్యాన్సర్ పేషెంట్స్ రికవరీ అయిన విధానం చూసిన తర్వాత CAR-T ఇంజెక్షన్ కోసం వరల్డ్ వైడ్గా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ ఇంజెక్షన్ అక్టోబర్ 2024లో చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్లో 5 క్యాన్సర్ పేషెంట్స్కు ఇవ్వబడింది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన రోగులలో ఒకరికి 73 సంవత్సరాలు, మరొకరికి 71 సంవత్సరాలు, 3వ వ్యక్తికి 67 సంవత్సరాలు, 4వ వ్యక్తికి 15 సంవత్సరాలు, 5వ వ్యక్తికి 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ పేషెంట్స్ క్యాన్సర్ నుంచి చాలా వరకు రిలీఫ్ పొందారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పేషెంట్స్ ఇదివరకటి కంటే హెల్దీగా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఈ CAR-T ఇంజెక్షన్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.